నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ నేను పని కట్టుకొని మరి రా టాక్స్ విత్ వీకే ఎవరితో అంటే అశోక బిల్డ్కాన్ సిఇఓ అజితేష్. ఈ అజితేష్ అనే వ్యక్తి ఏఎస్బిఎల్ గ్రూప్కి సిఇఓ. నేను ఏఎస్బిఎల్ ప్రాజెక్ట్స్పై ఎన్నో వీడియోలు వేశాను. వాటి భవిష్యత్తు కూడా మీకు అడ్వాన్స్లో తెలియజేశాను. అసలు ఏఎస్బిఎల్ అన్ని ఫ్లోర్స్ ఎందుకు కడుతున్నది, అక్కడ తీసుకున్న వాళ్ళ భవిష్యత్ ఏమో, ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ కానివ్వండి, ఏఎస్బిఎల్ ఇతర ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఒకసారి పాడ్కాస్ట్లో ఈ అశోక బిల్డ్కాన్ సిఇఓ వచ్చినప్పుడు కూడా నేను విభేదించాను. అసలు ఈయన ఇన్ని పాడ్కాస్ట్లకు, ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నాడు అని పరిశీలిస్తే ఈయన ప్రజలకు, ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉండే లొసుగులు, తప్పులు, వాళ్ళు చేస్తున్న మోసాలు, ప్రాక్టికలీ రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పబోయి, రియల్ ఎస్టేట్లో అవసరం లేని సబ్జెక్ట్స్ మాత్రమే డిస్కస్ చేసి ప్రాక్టికలీ హైరైజెస్ వల్ల జరుగుతున్న కీడును కప్పిపుచ్చే ప్రయత్నం ఈ అజితేష్ అనే వ్యక్తి గత 1.5 ఇయర్గా చేస్తూ ఉన్నాడు. ఈ రా టాక్స్ విత్ వీకే అంటే తెలుగులో ఒక ఫేమస్ పాడ్కాస్టర్ ప్లస్ యూట్యూబర్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాడు. అసలు ఈయనకు ఇంతమంది ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నారో మనకు తెలియదు. ఈయన అంటే రికమెండెడ్ క్యాండిడేటా లేదా ఈ యూట్యూబ్ ఎవరు నడిపిస్తున్నారు ప్రాక్టికలీ బ్యాక్ ఎండ్ నుంచి తెలియదు మనకు. అయినా నేను ఇవాళ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే ఇది కనిపించింది. మళ్ళీ వచ్చాడా అనుకొని విన్నాను. అసలు రా టాక్స్లో ఏ ప్రశ్నలు అడగాలి, అసలు ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడగాలనా, నాలెడ్జ్ డిరైవ్ చేసే ప్రశ్నలు అడగాలనా, ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఆ ప్రశ్నలు అడగకుండానే ఈ ఛానల్ ఇంత పాపులారిటీ ఎందుకు వచ్చింది అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ వీకే అనే వ్యక్తి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమయ్యాడు. ఆయన రీచ్ పెరిగింది అంతే. ఆయన ఒక పర్సన్ ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అభ్యంతరకరమైన ప్రశ్నలు వేసి పాపులర్ కావటం కాదు, ప్రజలు అడగదలుచుకున్న క్వశ్చన్స్ ఈయన ఊహించుకొని అడగాలి. ఆయన ఈజ్ ఏ పాపులర్ పాడ్కాస్టర్, ఇన్ఫ్లుయెన్సర్, ఏమైనా అందాం, సోషల్ మీడియా మ్యాగ్నెట్ అందాం, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఈ అజితేష్ అనే వ్యక్తికి అడిగిన ప్రశ్నలు ఏం లేవు.
కేవలం అజితేష్ యొక్క స్పీచ్ వినడానికి ఈ వీడియో షూట్ చేసినట్టుంది. దీంట్లో అజితేష్ అనే వ్యక్తి స్టార్టింగే రేవంత్ రెడ్డి చేసిన ఒక కమెంట్తో స్టార్ట్ చేశాడు. ఏమంటే, అందరూ ఒకచోటే హైరైజ్లు కడితే అన్ని కార్లు వర్కింగ్ అవర్స్లో బయటికి వెళ్తే రోడ్డు జామ్ కాదా అని రేవంత్ రెడ్డి ఏబిఎన్ ఇంటర్వ్యూలో రాధాకృష్ణతో ఒక సంభాషణలో డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు. ఈ నంబర్ ఆఫ్ కార్స్ ఇన్ పర్టికులర్ హై రైజ్ అనేది మన ఛానల్ లేవనెత్తిన ముఖ్య ప్రశ్న. అసలు ఈ కార్స్ని పార్కింగ్ ఎట్లా చేస్తారు, ట్రాఫిక్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు, రోడ్స్ ఉన్నాయా, మరి ఈ గివెన్ ఏరియాలో 3 టైర్ పార్కింగ్ ఏంది అంటే కార్ అనేది ఒక ముఖ్యమైన సబ్జెక్టుగా మనం తీసుకొని హైలైట్ చేసినాం. రేవంత్ రెడ్డి కూడా అదే క్వశ్చన్ అడిగాడు. ఒక్కసారి ఇన్ని కార్లు పార్క్ అయినవి వర్కింగ్ అవర్స్లో బయటికి వెళ్తే జామ్ అయిపోదా, మరి ప్లానింగ్ లేకుండా లాస్ట్ గవర్నమెంట్ దీన్ని అలో ఎట్లా చేసింది అని ఒక ప్రశ్న అడిగాడు. దానికి ఈయన డిప్లొమాటిక్గా సమాధానం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ డిప్లొమాటిక్లో అంటే సబ్జెక్టు తెలిసినోడైతే కొద్దిగా నవ్వుకుంటాడు. కానీ ఈయన యూట్యూబ్లో 10ల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చి అంటే ఈజ్ సోల్ ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్గా ఏదో కస్టమర్కి మేలు చేసేటట్టు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు ఇచ్చి మభ్యపెట్టే పనులు చాలా ఈజీగా చేస్తున్నాడు. చాలామంది ఈయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. అది వాళ్ళ ప్రసారమైంది, మంచిదే. అయితే ఈయన మభ్యపెట్టిన తీరు, ఈ హైరైజెస్ని సమర్థించుకున్న తీరు నాకెందుకో మింగుడు పడలేదు. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కమెంట్ చేశాడు. ఒక హైరైజ్ కడితే అక్కడ వాటర్ స్కేర్సిటీ వస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకు ఆయన హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఏమో కంపారిజన్ ఇచ్చాడు. నేను హైరైజ్ కడతాను, దానికి వాటర్ సప్లై బాధ్యత ప్రభుత్వానిది అన్నట్టు చెప్పాడు. నేను అజిత్ని ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను. నీ ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్కి స్టేక్ ఉంటే అది గవర్నమెంట్ బాధ్యత. గవర్నమెంట్కి ఈ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్లో ఏ స్టేక్ లేకుండా ప్రభుత్వము అవుట్ ఆఫ్ ది వే పోయి నీవు కట్టిన ముదనష్టపు 30-40 అంతస్తులకు తగిన వాటర్ సప్లై ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఏమంటుందంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ఎన్వైర్న్మెంట్, యు ఆర్ క్రియేటింగ్ హ్యావక్ ఇన్ ద సొసైటీ. ప్రాక్టికలీ మీరు ఒక ఫ్లాట్ని కోట్లకు అమ్ముకునేటప్పుడు ఆ కోట్లలో రిజిస్ట్రేషన్ వాటా ఎంత? ప్రభుత్వం ఆ వాటా చూసుకొని మురిసిపోయి మీరు కట్టిన ఆ పిచ్చుకల గూడుకు వాటర్ కనెక్షన్ ఎందుకు ఇవ్వాలి? అది అంతమందికి సరిపోయారు. నేను ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేస్తాను. మీరు వాటర్ కనెక్షన్ ఒకటే ఇష్యూ హైలైట్ చేశారు. హైదరాబాదులో వాటర్ అబండెంట్గా సప్లై చేస్తున్నారు,
కానీ చెన్నైలో, బెంగళూరులో ఆ స్థాయిలో సప్లై లేదు. మరి బెంగళూరులో వాటర్ స్కేర్సిటీ ఎందుకు వచ్చింది? బెంగళూరులో హైదరాబాద్ కన్నా తక్కువ హైరేజెస్ ఉన్న బెంగళూరులో వాటర్ స్కేర్సిటీ ఎందుకు వచ్చింది? దానికి ముఖ్య కారణం ఆయన గవర్నమెంట్ పైప్ లైన్స్ లేవు కాబట్టే ఆ స్కేర్సిటీ వచ్చింది. ఇంకో విషయం ఏమన్నా అంటే గ్రౌండ్ వాటర్ కెనాట్ సస్టైన్ సచ్ కైండ్ ఆఫ్ అర్బన్ హౌసింగ్ గ్రోత్. ఆయన ప్రకారం ఏమంటే ఈ వెస్ట్ హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ కరెక్టే. ఆయన లాజిక్ ఏమంటే ప్రాక్టికలీ ఒక హైరైజ్కి కనెక్షన్ చేస్తే ప్రభుత్వం సర్వీస్ చేయడం ఈజీ, ఎందుకంటే ఒక హైరైజ్లో 10,000 మంది ఉంటారు అంటున్నాడు. రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్న కూడా అదే. నీవు కేవలం నీ హైరైజ్ గురించి మాట్లాడుతున్నావు. అదే ఏరియాలో 50 హైరైజ్లు వస్తే ఒక్కొక్క హైరైజ్ నుంచి 1000 కార్లు వెళ్తే 50 హైరైజ్లు అంటే 50,000 కార్లు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని అడిగాడు. దానికి నీవు డొంక తిరుగు సమాధానం ఏమి ఇచ్చినావంటే అసలు ప్రజలు కార్లు ఎందుకు వాడుతున్నారు అంటే ఆ చుట్టుముట్టు షాపింగ్ మాల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, స్కూల్స్ కానీ దగ్గర లేకపోవడం కారణంగా కార్లు కొంటున్నారు అంట. నా ప్రశ్న ఏమంటే నీ హైరైజ్ పక్కనే ఒక ఆఫీస్ స్పేస్ ఉంటే, మీ హైరైజ్ పక్కనే ఒక స్కూల్ ఉంటే, మీ హైరైజ్ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే 2-3 కోట్లు వేసి ఫ్లాట్ కొన్నవాడు కారు కొనడా? అది బయటికి తీయడా? మనం చూస్తూ ఉంటాము గల్లీలో కిరాణా షాప్కి పోవడానికి కూడా 2 వీలర్ మీదే పోతారు. 2 అడుగులు వేస్తే కిరాణా షాప్ ఉంటే బండి తీసి బండితో పాటు పోయి కొత్తిమీర కట్ట లేదా పార్లేజీ బిస్కెట్ కొనుక్కొని వస్తారు. లేదా షాంపూ ప్యాకెట్ కూడా రూపాయిది కొనడానికి బండి వేసుకొని పోతారు. నడక అనేది చాలా అరుదు. మరి కోట్లు పెట్టి ఫ్లాట్ కొనేవాడు కారు కొనడా? 1 కాదు 2 కార్లు కొనడా? కొంటాడు. మరి కొని గ్యారేజ్లో పెడతాడా? పెట్టాడు. నీ కస్టమర్స్ అందరూ, నీ బిల్డింగ్లో ఓనర్స్ అందరూ అదే ఏరియాలో పనిచేయాలనే మన రూల్ ఉందా? అంటే నీవు కూడా అదే టార్గెట్ చేస్తున్నావా? నా బిల్డింగ్లో పనిచేసే వాళ్ళు ఇన్ఫోసిస్లో మాత్రమే పనిచేయాలి, అది పక్కకున్న బ్రాంచ్లో మాత్రమే. అదే ఏరియాలో ఉన్న ఇన్ఫోసిస్లో పనిచేయాలి, అదే ఏరియాలో ఉన్న విప్రోలో పనిచేయాలి, అదే ఏరియాలో ఉన్న టీసీఎస్లో పనిచేయాలి అనే రూల్ పెడితే నీ ఫ్లాట్లు అమ్ముడుపోతాయా? ఒకడు హైటెక్ సిటీలో పనిచేస్తాడు, ఇంకోటి కుక్కడపల్లిలో పనిచేస్తాడు, ఇంకోడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు, ఇంకోడు పటాన్ చెరువులో పనిచేస్తాడు. వాడు ఉండేది నీ హైరేజ్లోనే, కానీ వాడి ప్రొఫెషన్ని నీ సంకలం ఉండాలని నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? అంటే ఇంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఆయన ఏదో జర్మనీదో స్విట్జర్లాండ్దో ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. జర్మనీ, స్విట్జర్లాండ్, యూరోపియన్ దేశాల ప్రజల యాటిట్యూడ్ ఏంది? వాళ్లకు ఎన్వైర్న్మెంట్ గురించి ఎంత అవేర్నెస్ ఉంది? వాళ్ళు కోట్లు బ్యాంకులో ఉన్న సైకిల్ మీద ఎందుకు వెళ్తారు? ప్రభుత్వం సైకిల్ నడిపే వారికి ఏ సౌలభ్యం కలిగిస్తుంది?
ఇదేమీ తెలియకుండా, ఇదేమి డిస్కస్ చేయకుండా ఫారెన్లో సైకిల్ ఎందుకు వాడుతున్నారంటే పెడిస్ట్రియన్స్కి సెక్యూరిటీ ఉందంట. ఇక్కడ జనాలు ఎందుకు ఫుట్పాత్ పై నడుస్తలేరు, సైకిల్ ఎందుకు దొక్కుతలేరు అంటే వాళ్ళకి సెక్యూరిటీ లేదట, ట్రాఫిక్ రూల్స్ పాటించారట. అందుకోసం అందరూ కారులో తిరుగుతారట. వినేటోడు ఉంటే చెప్పేవాడు ఏదని చెప్తాడు. పక్కకే ఆఫీసు, పక్కకే వెజిటబుల్ మార్కెట్, పక్కకే అంటే పక్క అంటే అర్థమైంది. 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంటే వాడు నడుచుకుంటూ పోతాడా కారు ఉన్నాడు? నాకేం కర్మయ్యా, కార్లో పోతా అంటాడు. నీవు ఎటువంటి చోట నీ అపార్ట్మెంట్స్ కడుతున్నావంటే, ఇప్పుడు ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. గట్కేశ్వర్ దగ్గర ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ అని కట్టిండు. మీరు ఆ ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్కి పోతుంటే లోపల పోతుంటే పోచారం, ఇన్ఫోసిస్ పోచారం, అక్కడ పోతుంటే ఆ ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ దగ్గర ఒక పాండబ్బ కూడా లేదు. ఒక బస్సు పట్టుకోవాలంటే కిలోమీటర్ పోవాలి, వరంగల్ హైవేకి రావాలి. అప్పుడు మీకు అక్కడ పాండబ్బాలు, ఒక కూల్ డ్రింక్ షాప్ కనిపిస్తుంది. నీవేమంటున్నావు? కిలోమీటర్ దూరం, 1/2 కిలోమీటర్ ఉంటే జనాలు ఎందుకు కారులో పోతారు? కారులో పోతున్నాడు అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, ప్లానింగ్ సరిగ్గా లేదు. నీవు బొచ్చుడు కానివి, నీ ఇష్టం వచ్చినట్టు నీవు ఏ ప్లేస్లో నీకు ల్యాండ్ ఉంటుందో అక్కడ ఒక హైరైజ్ కట్టేస్తే ప్రభుత్వం అంటే వాడు ఫీల్ అయిపోయి, అరే వీడు ఇంత పెద్ద ప్రాజెక్టు నా కోసం కడుతున్నాడు అని చెప్పి నీకు నల్లా కనెక్షన్లు, వాటర్ కనెక్షన్లు, పక్కనే షాపింగ్ మాల్స్ అన్నిటికీ అనుమతిస్తాడా? నీవు ఒక హైరైజ్ కడతావు, నీ పక్కన ఇంకో హైరైజ్ కడతాడు, వాడి పక్కన ఇంకో హైరైజ్ కడతాడు. 4-5 హైరైజ్లు ఉన్నా పక్కకు షాపింగ్ మాల్ రావాలని లేదు, కిరాణా కొట్టు ఉండాలని లేదు. నీ ఏఎస్బిఎల్ నువ్వేం ప్రాజెక్ట్ కడుతున్నావు కదా, దాంట్లోనే ఒకసారి సూపర్ మార్కెట్, ఒక మల్టీప్లెక్స్, ఒక పాన్ డబ్బా, ఒక కిరాణా కొట్టు అన్నీ పెట్టి చూడరాదు. ఒక స్కూల్ కూడా పెట్టి. ఎందుకు పెడతలేవు అంటే అంత స్పేస్ లేదు. నీవు స్పేస్ కక్కుర్తి పడి ఫ్లాట్లు 30 అంతస్తులు కడితే నీవు కట్టినందుకు జనాలు గవర్నమెంట్ చెల్లించి నీకు వాటర్ కనెక్షన్, రోడ్లు వేయాలనా? బాగుంది. ఆయన ఏమంటుండు, రోడ్లు ఎంత విడ్త్ అంటే బాగా పెద్దది కడితే అన్ని కార్లు వస్తాయట, కార్లు రోడ్ల మీద తిరుగుతాయట. అంటే ఒక పెద్ద స్ట్రీట్లో ఒక 10 హైరైజ్లు ఉంటే 20 ఫీట్ రోడ్ ఏమంటావా? అంటే కార్లు తిరగకుండా 1 వే ట్రాఫిక్ పెట్టమంటావా? ఈయన ఉద్దేశం ఏమంటే, ఎక్కడ వీళ్ళు హైరైజ్లు కడతారో అక్కడ మెట్రో ఫెసిలిటీ ప్రభుత్వమే కలిగించాలి. అదే కాకుండా బస్సులు కూడా ప్రభుత్వమే తిప్పాలి. అదే కాకుండా ఈ జోనల్ సిస్టమ్ తేవాలన్నట. అంటే వీళ్ళు కట్టే ముదనష్టపు 30-40 అంతస్తుల హైరైజ్ తప్పు పట్టకుండా జోనల్ సిస్టమ్ తెచ్చి రిక్రియేషన్ సెంటర్స్ అన్నీ ఫస్ట్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలంట. అంటే మోనోపోలీ అయిపోతుంది. ఇప్పుడు ఎవడన్నా ఒక హోటల్ కట్టిండంటే, ఆ జోన్లో హోటల్ కట్టిండంటే ఆ హోటల్ వాడి మోనోపోలీ, వేరేవాడు రావద్దు. ఇంకా గల్లీ కొనాకు ఏ హోటల్ ఉండొద్దు. ఆ జోన్లో ఒక 4-5 హోటల్ పెట్టాలి, వాడు ఇష్టం వచ్చిన రేట్ పెట్టాలి, ఆ రేట్ చచ్చినట్టు వీడిచ్చి తినాలి.
జోనల్ సిస్టమ్ నీకు మేలు కల్పిస్తుండొచ్చు, కానీ కస్టమర్స్కి యమపాశంలాగా మారుతుంది. వాళ్ళకి ఆప్షన్స్ ఉండవు. ఆ జోన్లో 5 షట్టర్లు ఉంటే 5 షట్టర్లలో ఎవడన్నా మోనోపోలి 5 షట్టర్లు తీసుకొని ఒక హోటల్ పెట్టినట్టు చచ్చినట్టు అందరూ వచ్చి ఆ హోటల్ అని తినాలి. దోశ 200 రూపాయలు అంటే దోశ 200 పెట్టి తినాలి. ఆయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడాడు. సాఫ్ట్వేర్లో చదివేటోళ్ళు అందరూ అంటే పనిచేసేటోళ్ళు అంతా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇస్తారట. దాని ఫీజు కేవలం 2 లక్షలు ఉందంట. ఇక్కడ 1,20,000 2 లక్షలు ఒక కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్ కోసం కామన్ అని చెప్తున్నాడు. అంటే నెలకు 10-15,000 ఒక యావరేజ్ ఫీజ్. బెంగళూరులో దీనికన్నా ఎక్కువ ఉందంట, గురుగాంలో దీనికన్నా డబల్ ఉందంట. సో అందరూ హైదరాబాద్ని ప్రిఫర్ చేస్తున్నట్టు. అంటే టార్గెటెడ్ కస్టమర్ ఎవరు? ఆయనే చెప్పిండు, భారతదేశంలో అతి ఎక్కువ పర్సనల్ ఇన్కమ్ లెవెల్స్ ఉన్న స్టేట్ తెలంగాణ. ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ పర్ ఇండివిజువల్ 3 lakhs. బయట అంత లేదట. ఈయన యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్ ఇస్ 3 lakhs. ఇక్కడ యావరేజ్ స్కూల్ ఫీజులు స్కూళ్ళల్లో 2 lakhs 3 lakhs. 2 లక్షల ఫీజు కట్టి 1,00,000 రూపాయల్లో సంసారం ఎలా అడియాలన్నా? 3 లక్షల యావరేజ్ ఇన్కమ్ ఉన్న స్టేట్లో యావరేజ్ ఫీజ్ ఆఫ్ స్కూల్స్ నా ప్రకారం 10,000 దాటొద్దు. 10-15,000 అంటే నెలకు 1,000 రూపాయలు ఉండాలి. ఈయన ప్రకారం గ్రాస్ ఇన్కమ్ ఆఫ్ తెలంగాణస్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 3 lakhs. బట్ ద యావరేజ్ స్కూల్ ఫీజ్ ఈజ్ 2 lakhs అండ్ ఇట్స్ ఓకే అట. ఎందుకంటే చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్నే వేస్తారట పిల్లలు. నీ ఫ్లాట్ 1,00,00,000, 2 కోట్లు, దాని ఈఎంఐ నియర్లీ 1,00,00,000. పిల్లల ఫీజు 15, 2 పిల్లలు ఉంటే 30,000 ఫీజు ప్రతి నెల. ఒక జిల్లా పరిషత్ స్కూలు నీ హైరైస్ పక్కకు కడితే అడ్మిట్ చేస్తావా? ప్రభుత్వం రోడ్లు ఎట్లా వేయాలంటున్నావు కదా, రోడ్లు వేయాలి, వాటర్ పైప్ లైన్ వేయాలి, మాల్స్ దానికి జోన్స్ ప్రకటించాలి, ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వమే ప్లాన్ చేసుకోవాలి అని చెప్తున్నావు కదా. అట్లనే ఒక పెద్ద జిల్లా పరిషత్ హై స్కూల్ తీస్తుంది మోదాపూర్లో, కొండాపూర్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. మరి వేస్తారా అక్కడ? ప్రభుత్వం ప్రైవేట్ పోకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుంది కదా, తీసుకుంటారా? లేదా మీరే డొనేట్ చేయండి డబ్బులు ప్రతి నెల, పర్వాలేదు, గవర్నమెంట్ తీసుకుంటుంది. చేస్తారా? రోడ్లు గవర్నమెంట్ కావాలి, మెట్రో గవర్నమెంట్ కావాలి, వాటర్ పైప్ లైన్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎందుకంటే బోర్లు వేస్తే బోర్లు ఎండిపోతాయట. మరి సెల్ఫ్ సస్టైనింగ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ని జాతకంలో లేదా? నీవు 30-40 ఫ్లోర్లు కడితే బిక్కుమంటే గవర్నమెంట్ వచ్చి దానికి ఇంత పెద్ద వాటర్ పైప్ లైన్ సప్లై చేయాలనా? ఒక హైరైజ్ దగ్గర ఒక రోడ్ వేస్తే దాని ఖర్చులు, దాని ట్యాక్సెస్ అంతా ఆ బిల్డింగ్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అట ఈజీగా. అదే ఫారిన్ కంట్రీస్లో చూడండి, దూరం కడతారు ఇండ్లు, ఇండిపెండెంట్ ఇండ్లు. అక్కడ పైప్ లైన్లు అవి వేయడానికి మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ పాపులేషన్ ఏమి, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు హైరైజ్ కట్టడానికి. హైదరాబాద్ చుట్టుముట్టున్న ల్యాండ్స్, లక్షల ఎకరాల ల్యాండ్స్ పక్కన పెట్టి నువ్వు ఒక ఎకరాలలో నువ్వు 30 ఫ్లోర్స్ ఎందుకు లేపుతున్నావు? కక్కుర్తి పడితే నింద ఎవరి మీద వేస్తున్నావు?
రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నీలాంటి వాడే 50 మంది కలిసి 50 హైరైజ్లు కడితే ఒక్కొక్క దాంట్లో ఒక 300-400 ఫ్లాట్లు 500 ఫ్లాట్లు ఉంటే అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 2 కార్లు ఉంటే ఒక్కసారే 50-60 వేలు 1,00,000 కార్లు బయటికి వెళ్తే పరిస్థితి ఏమి అని అడిగాడు. పరిష్కారం మీ దగ్గర ఉండాలి. బిల్డింగ్ కట్టింది ఎవరు? నీవు. నీళ్ళలేమీ లేకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? నీది. మరి నీకు హైరైజే కట్టేది ఉంటే గోదావరి ఒడ్డున కట్టాలి. ఎప్పుడు బోర్లు ఎండిపోవు, పుష్కలంగా గోదావరి నీళ్ళు ఉంటాయి. నీవు అంటే రుసుము కట్టి గోదావరి నుంచి నీళ్ళు తీసుకొని నీ హైరైజ్కి. నీ ప్రకారం ఏమంటే 100 కిలోమీటర్ల దూరం ఉన్న కృష్ణా గోదావరి నీళ్లను నీ ముదనష్టపు హైరైజ్ కోసం అంటే ప్రజల సొమ్ముతో తీసుకొని వచ్చి నీకు పైప్ లైన్లు ఇస్తే నీవు ఆ ఫ్లాట్లు కోట్లకు అమ్ముకొని జేబులు వేసుకొని వెళ్ళిపోతావు. అంటే నీ హైరైజ్లో సామాన్యుడు ఉండడు. నీ హైరైజ్లో ఒక ఈఎంఐ అంత మెయింటెనెన్స్ వసూలు చేస్తావు. పొల్యూషన్ గురించి మాట్లాడవు. సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ని ఎస్టీపీ ద్వారా ఎంతవరకు క్లీన్ చేయగలుగుతున్నారు అని వీకే ప్రశ్న వేయాలి. అంటే ఈ సన్నాసికి ప్రశ్న ఏమేయాలో తెలియదు, ఇంప్రెస్ అయిపోయాడు పాపం. పైసలు ఏం తీసుకోవడం మనకు తెలియదు. కానీ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ బ్రెయిన్ అంతే ఉంటుంది. మనకి క్వశ్చన్ ఏమేయాలో తెలియదు, తలాడించుకుంటూ కూర్చున్నాడు. ఫారెన్ నుంచి ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు ఫారెన్లో చాలా ఉన్నాయి. సైకిల్ మీద ఎందుకు పోతారు? దగ్గర ఉందని కాదు, పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి అక్కడ ఎకో ఫ్రెండ్లీ లివింగ్కి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచ్ అవుతుంది. విచ్చలవిడిగా మన దగ్గర బంపర్ టు బంపర్ ట్రాఫిక్లు ఉండవు. అక్కడ అమెరికాలో ట్రాఫిక్ జామ్ కారణం విల్లా కమ్యూనిటీస్ ఉండడమే అట. ఇక్కడేమంటున్నాడు, ఒక హైరైజ్లో 30-40 అంతస్తులు కట్టిన కార్లు ఉండొద్దు అంటే నీ గవర్నమెంట్ దానికి జవాబుదారీ అట. నీళ్లకు గవర్నమెంట్ జవాబుదారీ, రోడ్లకు గవర్నమెంట్ జవాబుదారీ, నీ కార్లు బయట వెళ్ళొద్దన్నా గవర్నమెంట్ జవాబుదారీ. నేను ఒకటే ప్రశ్న అడుగుతా, నువ్వేం రీసెర్చ్ చేసినావో, నువ్వు ఎటువంటి వాడేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇంటి బయట వెళ్ళకుండా వంట నీ కిచెన్లో చేయవచ్చా లేదా? బయట వెళ్ళే అవసరం లేదు. డైలీ పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్. ఇది మీ హైరైజెస్లో మహిళలు ఎంతమంది కిచెన్లో వాడుకొని దాన్ని యూజ్ చేస్తున్నారు? నీవు అంటున్నావు కదా, పక్కకే 1 కిలోమీటర్ దూరం సూపర్ మార్కెట్ ఉంటే నడుచుకుంటూ పోతారని. కిచెన్లో కూర్చొని నిలబడి అక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీ హైరైజెస్లో మహిళలు ఎంతమంది ప్రిపేర్ చేసి పెడుతున్నారు? అంతే పని గల వాళ్ళు, అంతే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ, అంతే వాకింగ్ ప్రియులైన మహిళలైతే రోజు పొద్దున లేవంగానే స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు మీ హైరైజ్కి ఎందుకు వస్తాయి? అంటే ఒకటే చోట నిలబడి వంట కూడా వండలేని మహిళలు నీ ప్రకారం 1 కిలోమీటర్ దూరం ఉంటే మల్టీప్లెక్స్కి, సూపర్ మార్కెట్కి, స్కూల్కి చేయి పట్టుకొని పిల్లల్ని వాకింగ్ చేసుకుంటూ వదిలిపెట్టేస్తారా? సన్నాసి చెప్తున్నాడు, వీళ్ళు వింటున్నారు. ఇంట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్లో నిలబడి కట్ట దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండలేని శుద్ధపూస మహిళలు పిల్లలను విడిచిపెట్టడానికి 30 అంతస్తులు దిగి వాకింగ్ పోయి విడిచిపెట్టి మళ్ళీ 30 అంతస్తులు ఎక్కుతారా? అసలు మనకి బేసిక్స్ ఏం తెలిసినట్టు లేదు.
డిప్లొమాటిక్ టాక్ అని స్టార్ట్ చేసి ముదనష్టపు టాక్గా ముగించుడు. అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. సమర్థించుకోవడానికి లాజిక్ ఉండాలి. హై రైజ్లో ఎంత కడితే అంత డెన్సిటీ పెరిగితే అంత ట్యాక్సెస్ ఎక్కువ వసూలు చేయొచ్చట. తక్కువ ప్లేస్లో మెయింటైన్ బాగా చేయొచ్చట. మళ్ళీ పొల్యూషన్ లెవెల్స్, కంజెషన్ లెవెల్స్ ఇవన్నీ సిటీలో ఎక్కువైతే, డెన్సిటీ ఒకచోట వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్స్ పనిచేయకుంటే రేపు దాని పరిస్థితి ఏమి? నీవు కడతావు, హ్యాండ్ ఓవర్ చేస్తావు, వెళ్ళిపోతావు. నీవేమంటున్నావు? రోడ్లు గవర్నమెంట్ వేయాలి, ప్లానింగ్ గవర్నమెంట్ చేసుకోవాలి, జోనల్ సిస్టమ్ గవర్నమెంట్ పెట్టాలి. ఏం రైతు బజారా జోనల్ సిస్టమ్ పెట్టడానికి? ఇప్పుడు రైతు బజార్ అంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఒక వెజిటబుల్ మార్కెట్ రైతుల కోసం పెట్టిండు. హోటల్ కూడా గవర్నమెంట్ నడిపిస్తుందా? సూపర్ మార్కెట్స్ గవర్నమెంట్ నడిపిస్తాయా జోనింగ్ సిస్టమ్ పెట్టడానికి? ఇప్పుడు ఒక చోట ఒక జోనింగ్ సిస్టమ్ పెట్టి ఇక్కడ ఇద్దరికే కటింగ్ షాప్ పర్మిషన్ ఇచ్చినామని చెప్పింది అనుకోండి. కటింగ్ కార్నర్ అని 2 షటర్లు పెట్టిండు. అంటే ఆ షటర్లో ఇద్దరు కటింగ్ షాప్ వాళ్ళు వస్తే చచ్చినట్టు వాడు ఎంత ప్రైస్ పెడితే అక్కడనే పోయి కటింగ్ చేయించుకోవాలి. నీ బిల్డింగ్లో ఎవడన్నా కటింగ్ షాప్ తీసిండు, నీ ఏరియాలో నీ కంపౌండ్ బయట ఎవడన్నా కటింగ్ షాప్ పెట్టుకున్నాడంటే వాడు పెట్టుకోవద్దు. అక్కడ 100 రూపాయలు కటింగ్ షాప్ కటింగ్ పైసలు అక్కడ 2000 ఇచ్చి కటింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే అది కటింగ్ జోన్. అక్కడ 2 షటర్లు ఉన్నాయి, దానికి ఓన్లీ కటింగ్ షాపు. వాడు టెండర్స్ తీసుకుంటాడు, వాడు 2000 వసూలు చేస్తాడు గుండుగొట్టాడు. అంటే వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ ఆశ ఎంత హద్దులు మీరిపోయిందంటే అసలు తీసుకునేవాడి ఇష్యూ లేనే లేదు. అక్కడ ఎక్కడ తిరిగి మేము కట్టిన హై రైజ్కి గవర్నమెంట్ కల్పించవలసిన ఫెసిలిటీస్ గురించి మాట్లాడాడు. ఇది మన దౌర్భాగ్యం. దాని మళ్ళీ కంపారిజన్ గురుగాం, ముంబై, ఇది ఇండస్ట్రియలీ ప్రాస్పరస్ స్టేట్ అట. ఎవడు చెప్పిండా? మీ సన్నాసి. ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయడా? ఇండస్ట్రియలీ స్ట్రాంగ్ స్టేట్ అట ఇది తెలంగాణ. తెలుసా మీకు? ఫస్ట్ టైం వినండి వచ్చి మాట. రా టాక్స్ విత్ వీకేలో వినండి. ఆ వీకే అయితే నోరే తెరవలేదు. వానికి నాలెడ్జ్ లేదు, లేదా పైసలు ఎక్కువ ఇచ్చిండో, లేదా వీనికి ఏం క్వశ్చన్ అడగాలనో తెలియలేదు. సన్నాసి. కనుక రియల్ ఎస్టేట్ ఢమాలైంది అనడానికి వేరే ఎవిడెన్స్ వద్దు. ఈ ఏఎస్బిఎల్ ఓనర్ సిఇఓ అజితేష్ వచ్చి ప్రతి వీక్ ఒకటి యూట్యూబ్ కాళ్ళు పట్టుకొని తన ప్రాజెక్ట్స్ అమ్ముకోవాలనే విశ్వ ప్రయత్నం చేస్తుండంటే అసలు నేను చెప్పింది కరెక్టు. 5 లక్షల ఫ్లాట్లు, పైచిలకు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. సంవత్సరం తిరిగే వరకు 7 లక్షల ఫ్లాట్లు ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఖాళీగా ఉంటాయి. నేను చెప్తే మీరు లేదన్నారు. ఇప్పుడు అజితేషే అందరు కాళ్ళు పట్టుకొని ప్రాజెక్టులు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. $10,000 ఎస్ఎఫ్టీ 15,000 ఎస్ఎఫ్టీ ఎట్లయితే చెప్పాడు. లాజిక్లెస్ మాటలు విను. అంటే తాము చేసిన గ్రేవ్ మిస్టేక్స్ని ఆ సేల్స్ కాకపోవటం వల్ల అది ప్రభుత్వంపై నెట్టి ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము ఇక్కడ కొండల గుట్టల మీద కడితే అక్కడ బస్ ఫెసిలిటీ ఇవ్వాలి, మెట్రో వేయాలి, జోనల్ సిస్టమ్ పెట్టాలి. అక్కడ ఓనర్సే లేరు, జోనల్ సిస్టమ్ పెట్టి ఏం చేస్తావు? ఇప్పుడు నీ ఫ్లాట్స్ అన్నీ ఫిల్ అయ్యి నీ పక్క హైరైజెస్ కూడా ఫిల్ అయితే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే పాపులేషన్ వస్తే మాత్రమే అక్కడ జోనల్ సిస్టమ్ పెట్టి ఆ ఏరియాని డెవలప్ చేస్తుంది గవర్నమెంట్. విచ్చలబెడితనం మీదట, ప్లానింగ్ గవర్నమెంట్ దట. ఇక్కడ పోతున్నారు చూడండి. వీడు ఎక్కడంటే అక్కడ కడతాడు.
వానికి ఎక్కడ చీప్ ల్యాండ్ దొరికితే వాళ్ళ నాయన ఎప్పుడో తీసుకుంటా ₹1,00,000 గజం, ₹1,00,000 ఎకరా, ఇప్పుడు 5 కోట్లు అయిందంట ఎకరం, మురిసిపోతున్నాడు. మరి నీవు చేస్తావు అటువంటి పని అంటే నాకు చేత కాదంటారు. అంటే లక్, వాళ్ళ నాయన ఉన్నంత లక్ వీడు కాదు. ఎక్స్పీరియన్సు, 100 ఫ్లాట్లు కడుతుండు, ఫేమస్ బిల్డరు, ఆయన లాజిక్ బ్రెయిన్ ఇంత మాత్రాన. ఇంకా ఇటువంటి ఎడ్యుకేటెడ్ పాపులర్ బిల్డరే ఆయన బ్రెయిన్ ఇంత ఉంటే, ఇక మన రియల్ ఎస్టేట్లో ఈ బ్రోకర్లు వీళ్ళు చిన్న చిన్న బిల్డర్లు వాళ్ళ బ్రెయిన్ ఎంత ఉంటుందో మనం అందరం గెస్ చేయొచ్చు. కాబట్టి రియల్ ఎస్టేట్ పతనం అయిపోయింది, ఇక లేవదు అనడానికి ఎవిడెన్స్ ఏమైనా ఉంది అంటే ఈ అజితేష్ ఇచ్చే ముదనష్టపు ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్ మీరు మళ్ళీ మళ్ళీ వినండి. చాలా మెచ్యూర్గా, అసలు ఇండస్ట్రీ తరఫున కాకుండా కస్టమర్ తరఫున మాట్లాడినట్టు యాక్టింగ్ చేసి లాస్ట్గా నా పాయింట్ ఏమంటే, ఈ నీళ్ళలేమి, కరెంటులేమి, ఈ రోడ్లలేమి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసోసియేటెడ్ విత్ అంటే ఏదైనా అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. నేను బిల్డింగ్ కడతా, నీళ్లు లేకున్నా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, రోడ్లు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, కరెంట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అన్నీ గవర్నమెంట్ చూసుకోవాలి. లాభం మాత్రం నేను జేబులు వేసుకొని వెళ్ళిపోను. ఇది సారాంశం. దయచేసి ఇటువంటి ముదనష్టపు ఇంటర్వ్యూలు చూసి ఎవరు పప్పుల కాలేయకండి. ఈయన విపరీతంగా సోషల్ మీడియాలో వచ్చి దుష్ప్రచారం చేసి తన ప్రాజెక్ట్స్ అమ్ముకునే విశ్వ ప్రయత్నం చేసినా ఎవడు కొంటలేడు అని ఆ బాధ ఆయనలో మనం స్పష్టంగా చూడవచ్చు. కనుక ఇలాంటి ఇంటర్వ్యూలు నా కళ్ళకు మళ్ళీ కనపడొద్దని దేవుణ్ణి కోరుకుంటూ నమస్కారం.